నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించెను. ఈ వచన ప్రారంభంలో భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు అని ఉంది. యెహోవా ఎవరికైనా దూరస్తుడిగా ఉండడము అంటే అది ఆ వ్యక్తి దేవునితో సహవాసాన్ని, ఆయన అనుగ్రహాన్ని, సహాయాన్ని పోగొట్టుకోవడం అన్నమాట. కొన్నిసార్లు దేవుడు తనకు తానే ఇశ్రాయేలీలకు దూరం అయ్యాడు. మరికొన్నిసార్లు ఇశ్రాయేలీలు దేవుని నుండి తొలగిపోయారు. ఈ రెండు సందర్భాలలోనూ ఇశ్రాయేలు యొక్క పాపమే కారణం. పాపము, దేవుడు ఒక చోట ఉండడం అసాధ్యం. కానీ నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. 33వ సంకీర్తన 18వ చరణం. యెహోవా దృష్టి ప్రజలందరి మీద ఉంటుంది, కానీ మరి ముఖ్యంగా ఆయన యందు భయభక్తులు గలవారి మీద అది మరింత ప్రత్యేకమైన రీతిలో నిలుస్తుంది. ఇక్కడ దృష్టి అనేది ప్రత్యేకమైన శ్రద్ధతో కూడిన దేవుని యొక్క ప్రేమను, కాపుదలను తెలియజేస్తుంది. 34వ సంకీర్తన 15-17 చరణాలలో నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మిక ఉంచువారు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడతారు. అలాంటి వారిపై దేవుడు ప్రత్యేక శ్రద్ధ నిలిపి వారు చేసే ప్రతి విన్నపమును ఆయన అంగీకరిస్తాడు మరియు జవాబు దయచేస్తాడు కూడా. 145వ సంకీర్తన 18-19 చరణాలలో నిజముగా దేవునికి మొరపెట్టే వారందరూ, అనగా కపటము లేని నీతి గల హృదయం గల వారికి ఆయన సమీపముగా ఉన్నానన్న అభయాన్ని ఇస్తున్నాడు. ఆయన వారు చేసే ప్రార్థనలను విని వారికి సహాయం చేయుటకు సిద్ధంగా ఉంటాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో నీతిమంతులుగా మార్చబడుట అంటే దేవుని యొక్క సంకల్పానికి, వాక్కుకు నిత్యము విధేయత చూపిస్తూ నీతి నిజాయితీతో జీవిస్తూ దేవునితో నిత్య సంబంధాన్ని కలిగి ఉండుటయే. ఈ విధంగా మనం రూపాంతరం పొందితే మన చేతిలో లోకానికి మేలు చేసే ఒక ఆయుధం ఉంది, అది ప్రార్థన. మనం చేసే ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు, అనేక మందికి మేలుకరంగా ఉంచుతాడు. ఆమేన్.